హలో. మనం ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కోసం తెలుసుకుందాం. ఇది ఒక మంచి టైపింగ్ జాబ్ అండి. అండ్ ఇందులో మనం ఫస్ట్ ఒక ఎగ్జామ్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే, అంటే ఆ ఎగ్జామ్ ఏంటేంటో మనకు క్వశ్చన్స్ అడిగారు. జస్ట్ ఒక టైపింగ్ ఎలా చేస్తారు ఏంటి అనేది మన యొక్క యాక్యురసీ అండ్ మనది ఏంటని చెప్పి చూస్తారు అంతే. అది మన కరెక్ట్. చూడండి, హైయర్ ఇన్ గ్లోబల్ ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు. చూడండి, జాయిన్ ఇన్ టైపింగ్ ప్రాజెక్ట్స్ టు ఎర్న్ యువర్ పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాజెక్ట్స్. అంటే మన వర్క్ని మన ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చని క్లియర్గా చెప్తున్నారు. అండ్ వీళ్ళు మనకి అష్యూరెన్స్ ఏమి ఇవ్వరు, పార్ట్ టైంగానే ఇస్తారు. ఇన్ని రోజులు మేము వర్క్ ఇస్తామని చెప్పరు. వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు పార్ట్ టైంగా మనకి లిమిటెడ్గా కొన్ని వర్క్స్ ఇస్తారు. సో మనం ఇప్పుడు ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసుకుంటాం. ఆల్రెడీ అంటే కస్టమర్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళైతే లాగిన్ అవుతారు. కానీ మనం ఇప్పుడు అప్లై చేసుకోవాలి కాబట్టి అప్లై నౌ మీద క్లిక్ చేస్తాం. అప్లై నౌ దగ్గర చూడండి, అప్లై నౌ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఎగ్జామ్ వర్క్ అనేది మనకు చెప్తారు. ఇందులో మనకి 3 టైప్స్ ఉంటాయి. అప్లై చేయడానికి మనకి 3 టైప్స్ ఉంటాయి. ఎవరికైనా సరే ఎగ్జామ్ రాయాలి. ఇఫ్ వీళ్ళు చెప్పినవి లేకపోతే అవి ఎలా అంటే చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటే అప్లై వితౌట్ ఎగ్జామ్ లేకుండా అప్లై చేయొచ్చు. రెండోది ఏంటి, అప్లై ఫర్ ఎగ్జామ్ వితౌట్ ఎగ్జామ్ ఫీజ్, అంటే ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు కానీ ఎగ్జామ్ ఫీజు లేకుండా. థర్డ్ టైప్, అప్లై ఫర్ ఎగ్జామ్ విత్ ఎగ్జామ్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజుతో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. కానీ చెప్తానండి, మీరు ఖచ్చితంగా కరెక్ట్గా మేము టైప్ చేయగలము అంటేనే ఫీజుతో చేయండి. ఎందుకంటే వాళ్ళు అక్యురసీ లేకపోతే కరెక్ట్ అంటే మినిమం 80% అయినా సరే వాళ్ళు అక్యురసీ అడుగుతారు. సో మనం చూసుకొని అప్లై చేయాలి. చూడండి, ఇక్కడ అప్లై వితౌట్ ఎగ్జామ్ అంటే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా మాస్టర్ డిగ్రీ ఉందనుకోండి అని చెప్పి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి చూస్తున్నారు. నెక్స్ట్, వితౌట్ ఎగ్జామ్ ఫీజ్, మీకు ఏమైనా టైపింగ్ సర్టిఫికేట్ ఏదైనా ఉందనుకోండి సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు ఓకే అప్పుడు కూడా. కానీ ఇఫ్ మన దగ్గర సర్టిఫికేట్ లేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదని, ఇంకా మాకు అక్యురసీ ఉంది, మేము బాగా టైప్ చేస్తాం, మేము బాగా వర్క్ చేస్తాం అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయొచ్చు, 638 రూపీస్ ఎగ్జామ్ యూపీఐ కానీ నెఫ్ట్ కానీ ఏదైనా కొట్టచ్చు అంట. కాకపోతే వీళ్ళు అష్యూరెన్స్ కోసం అండి ఈ ఫీజు పే చేస్తున్నారు. కానీ 80% అక్యురసీ లేకపోతే వీళ్ళు తీసుకోరు. అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఏంటి అని మనకి ఈమెయిల్ ద్వారా వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు. అండ్ నేను చెప్పడం అయితే చెప్తున్నానండి, కాకపోతే ఇందులో చాలా వరకు నేను చేసిన రీసెర్చ్లోనే అయితే చాలా వరకు పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి, నెగిటివ్గా అయితే ఏం లేవు. కానీ ఒకసారి మీరు కూడా చెక్ చేయండి, దీనికోసం తెలుసుకోండి. కానీ అక్యురసీ లేకుండా ఫీజు కట్టి డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. ఎవరికి బయట వాళ్ళకి డబ్బులు కూడా కట్టకండి. ఆన్లైన్ మోసాలకి చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని అయితే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.